అసలు ప్రభుత్వం తరపున ఎవరూ లేరండి రెస్పాండెంట్ తరపున. మరి బెయిల్ ఎందుకు రాదు? ఎందుకు అక్కడ ఇది అంటే ఆ లీనియన్స్ ఇచ్చారా లేకపోతే కావాలని వెళ్ళలేదు ఏంటో తెలియదు. అదైతే పెద్ద రూమర్ ఉంది, మీకు కొంచెం ఇబ్బందికరమే కావచ్చు నాకు తెలియదు. కానీ ఇది నాకు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు, ఎందుకంటే ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇది అనవసరంగా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అవుతా ఉంది సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ గ్రూప్. అందుకే నేను హైలైట్ చేస్తాను. అందుకని ఐ షుడ్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ఎందుకంటే క్లారిటీ ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వలేదు. బెయిల్ ఇవ్వలేదు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటి? బెయిల్ పిటిషన్ పైన వాదనలు ముగిసే వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని మాత్రమే చెప్పింది, నాట్ టు అరెస్ట్. అదేలే ఎంట్రీ దట్ ఈస్ నాట్ ఎ బెయిల్. అది బెయిల్ కాదండి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఆ పిటిషన్ ఒకసారి చూస్తే మీరు ఆ కింద పాయింట్స్ మీరు అది చూపించడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే డిబేట్ చూసే వాళ్ళు కూడా చదువుతారు. అది ఈ పిటిషన్ దేనికి? బెయిల్ పిటిషన్ వేసిన సందర్భంలో మీరు కింద 1, 2, 3, 4 ఆర్డర్ లో పాయింట్స్ చదవండి. ఫస్ట్ పాయింట్, హర్డ్ ద లర్న్డ్ సీనియర్ కౌన్సిల్ అపియరింగ్ ఫర్ ద పిటిషనర్. రెండోది, అప్లికేషన్ సీకింగ్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ ఫైలింగ్ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ద ఇంపంజ్డ్ ఆర్డర్ ఇస్ అలౌడ్. అంటే కనీసం వీళ్ళు హైకోర్టు దగ్గర నుంచి ఇంకా సర్టిఫైడ్ కాపీ కూడా తీసుకోవాలా. హైకోర్టు ఇచ్చినటువంటి ఆ బెయిల్ ఆర్డర్, బెయిల్ రిజెక్ట్ చేసి ఇచ్చినటువంటి ఆర్డర్ సర్టిఫైడ్ కాపీ కూడా తీసుకోకుండా వీళ్ళు వెళ్లి టైం అడిగారు. సార్ మేము హైకోర్టు నుంచి సర్టిఫైడ్ కాపీ తెచ్చుకోవాలని చెప్పి టైం అడిగారు. మూడోది, ఇష్యూ నోటీస్ రిటర్నబుల్ ఆన్ 28/4/2025. దీన్ని మేము 28/4/2025కి వాయిదా వేస్తున్నాము. దీనిపైన వాదనలు వాయిదా వేస్తున్నాము. తర్వాత 5వ పాయింట్ చూడండి, ఇంపార్టెంట్. లిబర్టీ ఈస్ గ్రాంటెడ్ టు సర్వ్ ది స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ ది స్టేట్, టు సర్వ్ ది స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క స్టాండింగ్ కౌన్సిల్ కి మీరు నోటీస్ పంపించండి, దీనికి సంబంధించినటువంటి కాపీ పంపించండి అని అది చదవాలి. అది ఇప్పుడు డిబేట్ చూస్తున్న వాళ్ళు కూడా చదువుతారు. ఇన్ ద మీన్ టైమ్ ద పిటిషనర్ షల్ నాట్ బి అరెస్టెడ్ ఇన్ కనెక్షన్ విత్ క్రైమ్ నంబర్ 21 రిజిస్టర్డ్ అట్ ద సిఐడి. సో దీని సారాంశం ఏంటండి? వాళ్ళు హడావుడిగా ఎప్పుడైతే హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసిందో సర్టిఫైడ్ కాపీ కూడా తీసుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళి, సార్ మేము సర్టిఫైడ్ కాపీ మళ్ళీ తెచ్చుకుంటాము, కొంచెం మాకు టైం ఇవ్వండి, ఈ లోపల పిటిషన్ వేస్తా ఉన్నాం అని చెప్తే వాళ్ళు, సరే మీకు టైం ఇస్తాను, ఇదిగో 28వ తారీఖు పోస్ట్ చేస్తా ఉన్నాను, ఈ లోపల రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి కూడా మీరు నోటీస్ ఇవ్వండి, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా మేము వినాలి అని చెబుతూ దీన్ని 28వ తారీఖు వాయిదా వేశారు. దీనికి మనం అంత హైరాణ పడిపోవాల్సింది ఏంటంటే, రెండోది కెవియట్ 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 అంటా ఉన్నారు. ఇప్పుడు లీగల్ ఆస్పెక్ట్స్ లో కొద్దిగా అన్న అవగాహన ఉన్నటువంటి వారు ఎవరికైనా గానీ బెయిల్ పిటిషన్ పైన రెండో వైపు వాదనలు వినకుండా అసలు కోర్టు డిసైడ్ చేస్తుందా? కెవియట్ ఎప్పుడేస్తాము? ఇదిగో సార్, ఇదిగో ఏదైనా ఒక అంశంలో మీరు ఎవరైనా పిటిషన్ వేస్తే మా వాదనలు వినకుండా మీరు డిసైడ్ చేద్దాం ముందే కెవియట్ వేసి పెడతాం. ఏదో గబాలను స్టే ఆర్డర్లు ఇస్తా ఉంటాయి కోర్ట్స్. అటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని మనం కెవియట్లు వేస్తాం. కానీ బెయిల్ పిటిషన్ లో కెవియట్ వేయాల్సిన అవసరం కూడా లేదు సార్. ఎందుకంటే బెయిల్ ఎవరు, రెండో పక్కన వాదనలు వినకుండా బెయిల్ ఎవరు వీకే గారు, ఇంకా కెవియట్ వేయలేదు అని గోల్ పెట్టాల్సిన అవసరం ఏముంది అసలు? బెయిల్ పిటిషన్స్ విల్ నాట్ బి డిసైడెడ్ వితౌట్ హియరింగ్ ది అదర్ సైడ్. అది బేసిక్ కామన్ నాలెడ్జ్. అది ఓకే, మీరు అన్న దాంతో నేను వీకే గారు ఉండండి సార్, ఉండండి. మీరు అంత ప్రశ్న అడిగి నన్ను సమాధానం చెప్పనిపోతే ఎలాగా? ఇప్పుడు దీన్ని సర్క్యులేట్ చేసేసి ఏదో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుంది, ప్రభుత్వం మెత్తగా వ్యవహరిస్తుంది. మిమ్మల్ని కట్ చేయట్లా. మీరు చెప్పారు బెయిల్ కి కెవియట్ అవసరం లేదు, స్టేలకు మాత్రమే ముందే వేస్తే స్టే ఇవ్వకుండా కెవియట్లు వేసుకుంటారు. రైట్, నాకు కొంత మినిమం నాలెడ్జ్ ఉంది, మీరు చెప్పింది కరెక్టే. నేను అనేది ఏంటంటే, ఎప్పుడైతే హైకోర్టులో బెయిల్ రిజెక్ట్ అయిందో, బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయిందో, వెంటనే వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారని తెలుసు కదా. అంత పెద్ద సైన్యాన్ని వాళ్ళు అక్కడ రెడీ చేసుకుని వెళ్తే గవర్నమెంట్ తరఫున అక్కడ కౌన్సిల్ ఉండాలి కదా సార్. అసలు లేకపోవడం అనేది కొంత విచిత్రంగా అనిపిస్తుంది ఎవరికైనా. కాదు వాళ్ళు అసలు నోటీసే సర్వ్ చేయలేదు కదా మాకు. అక్కడ 5th పాయింట్ ఏం చెప్పింది కోర్టు? యూ హావ్ టు సర్వ్ నోటీస్ టు ది స్టాండింగ్ కౌన్సిల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. అసలు అక్కడ మాకు నోటీసే సర్వ్ చేయలేదు. అందుకనే కదా కోర్టు ఆ పాయింట్ పెట్టింది ఆర్డర్ లో. లేదంటే ఆర్డర్ కాపీలో ఆ పాయింట్ ఎందుకు పెడతారు? పెట్టి 28వ తారీఖు వాయిదా వేశారు.
మీరు అవతల వాళ్ళకి నోటీస్ ఇవ్వండి, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ మేము వినాలి, అది విన్న తర్వాత మేము డిసైడ్ చేస్తాం. అప్పటి వరకు నాట్ టు అరెస్ట్ అని ఇచ్చారు, అది బెయిల్ కాదు. బెయిల్ కాదులేండి, జస్ట్ రిలీఫ్, ఇంటర్మ్ రిలీఫ్ అంతే. ప్రభుత్వం ఎక్కడ ఉదాసీనంగా వ్యవహరించట్లేదు, ఎక్కడ ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. రెండో పక్కన మిథున్ రెడ్డికి సంబంధించి రెండో పక్కన మీరు చూస్తే నిన్న హైకోర్టులో మళ్లీ వెళ్తే స్వయంగా అడ్వకేట్ జనరల్ నుంచున్నారు సార్ అక్కడ. దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఈ వెంట దేర్ పర్సనల్ ఏజీ గారే వాదించి అతను అడిగినటువంటిది సౌకర్యం లేకుండా కోర్టు కూడా ఏకీభవించింది అడ్వకేట్ జనరల్ తో. ఎస్, అటువంటిదేం అక్కర్లేదు, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, రేపు మీరు వెళ్ళి అటెండ్ అవ్వండి, సీసీ కెమెరా మాత్రమే పెడతారు కానీ రికార్డింగ్ కానీ కొత్త